జయంతి మహోత్సవానికి జిల్లా కలెక్టర్ గారితో సహా గ్రంథాలయ చైర్మన్, కూడా చైర్మన్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్తో సహా అందరూ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రముఖులందరూ, అన్ని సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు వాళ్ళందరూ కూడా వచ్చి వీరి జయంతిని బ్రహ్మాండంగా జరుపుకొని వారు చేసిన సేవలను మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. ఈరోజు విద్య మీద ప్రజాప్రభుత్వం దృష్టి పెట్టింది అంటే దానికి స్ఫూర్తి జ్యోతిబా పూలే. ఆ రోజు బ్రిటిషర్లు పరిపాలిస్తున్న కాలంలోనే, చదువు అంటే ఎవరికీ తెలియని కాలంలోనే మన పిల్లలు చదువుకోవాలి, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి, ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్టు అని చెప్పి సొంత నిధులతోటి ఎన్నో పాఠశాలలను ఏర్పాటు చేసి మన దేశంలో బ్రిటిష్ వారి పరిపాలిస్తున్న క్రమంలో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తేవడానికి అప్పుడు హంటర్ కమిషన్ అనే ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ ద్వారా భారతదేశ విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు కూడా విద్య సమాన అవకాశాలు విద్యలో కలగాలి అని చెప్పి మొట్టమొదటగా బ్రిటిష్ వారిని ఒప్పించిన ఘనత మహాత్మా జ్యోతిబా పూలే. కొన్ని లక్షల మంది మేధావులను తయారు చేసిన ఆలోచన విధానాన్ని రూపకల్పన చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే. మన అంబేద్కర్ గారు కూడా జ్యోతిబా పూలే గారిని, కబీర్ని తమ గురువులుగా భావించి విద్యా వ్యవస్థలో, విద్యా విధానంలో జ్యోతిబా పూలే చూపిన మార్గంలోనే నడవాలని చెప్పి కాంక్షించిన వారు. జ్యోతిబా పూలే గారి స్ఫూర్తితోటే రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ఏదైతే పీఠిక అంటారో దాంట్లో ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే అంశాలను అంబేద్కర్ గారు చేర్చడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినారు. దానికి స్ఫూర్తి జ్యోతిబా పూలే గారి ఆలోచన విధానం. అందుకే ఈరోజు ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి బాలిక చదువుకోవాలి అని చెప్పి ప్రభుత్వాలు సంకల్పం తీసుకొని పనిచేస్తూ ఉన్నాయి. దాదాపుగా 100 సంవత్సరాల క్రితమే నైపుణ్య అభివృద్ధి అనేది ఎట్లా ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన చేసిన వ్యక్తి. పిల్లలకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఎవరి కుల వృత్తుల నుంచి బయటికి వచ్చి స్కిల్ ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పి ఆ రోజు ఎన్నో పుస్తకాల ద్వారా, రచనల ద్వారా వారు చెప్పిండ్రు. అలాగే విద్యలో బానిసత్వం ఉండకూడదు, ఆలోచనలో బానిసత్వం ఉండకూడదు, ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి అని చెప్పి వారు రాసిన గులాంగిరి అనే సంపుటిలో చాలా స్పష్టంగా చెప్పిండు. అందుకే ఈరోజు మేము జ్యోతిబా పూలే గారి ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని వారి ఆలోచనలకు అనుగుణంగానే మా మహబూబ్ నగర్ పట్టణంలో కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు, మా కలెక్టర్ గారి సహకారంతో విద్య మీద దృష్టి పెట్టినాము. పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు